పీయూషార్థము సిద్ధమౌటయగదా వింతైన నీ మాయ ధ్యేయం మందగబోరి పంచుకొనుటల్ త్రిప్పించు నీ మోహిని మాయాజాలము ముందు వెన్కలిటులన్ మాయా విలాసములీ ఛాయల్ చేరని సాక్షి వీవె పరమేశ శ్రీనీలకంఠేశ్వర. అసలు అమృతం కోసం ఆశపడడం ఒక మాయ, దానికోసం తప్పిస్తూ నట్టనడి సిరుల కోసం పోరాడడం, వాటి పంపకాల కోసం మోహిని మాయకు చిక్కడం మరొక జాలం. ప్రయత్నం ఒక మాయ, ఫలప్రాప్తి మరొక మాయ. ఈ రెండూ లేని అసలైన అమృత స్వరూపం సాక్షివైన నీవే నీలకంఠేశ్వర. నమో నమః. అమృతాహారులకైన తప్పదునని యచ్ఛేద్య సంకల్పం మాత్రమునన్ మృత్యువు పాలు చేరుటలు ఘోరారుద్రాకాలజ్ఞయత్నమునన్ కాల విషం మృంగియును నిత్యా నీవే మృత్యుంజయత్వమునన్ రాజులు చుంటివయ్య శృతితత్వ నీలకంఠేశ్వర. ఇంతేగాక అమృతం తాగినప్పటికీ నీ సంకల్పానుసారం మృత్యువు పాలయ్యారు అమరులు. కాలస్వరూపుడవైన నువ్వే విషం రింగినప్పటికీ మృత్యుంజయుడవయ్యావు. అమృతం వల్ల వచ్చిన అమరత్వం అసహజం, నీది స్వతఃసిద్ధమైన అమృతత్వం. నీ పారమ్యం శృతులలో తేటపడినది. నమో నమః శ్రీనీలకంఠేశ్వర. అబ్బా నిబ్బరమన్న నీది కదా, దేవాదుల్ మహాతప్తులై బొబ్బలు వెట్టుచువార సాహసిగా నీ ఉన్నావు విశ్వానత బిబ్బుల్ పాపగా లోకమెల్ల ప్రళయ బీలోద్దతిందూలుచుం దిబ్బలు మున్గెడి వేళ నిల్చు చిరదీప్తి నీలకంఠేశ్వర. అయ్యా నిబ్బరం అంటే నీదే కదా. దేవదానవులు గొప్పగా తప్పించి బొబ్బలు పెడుతూ పారిపోగా ప్రపంచంలో తబ్బిబ్బుల్ని తొలగించడానికి నీ ఒక్కడవే సాహసంగా నిలబడ్డావు. లోకాలన్నీ ప్రళయంలో లీనమవుతున్న వేళ అదే నిబ్బరంతో నిలిచావు. ఈ నిబ్బరం నీ శాశ్వతత్వాన్ని తెలియజేస్తుంది. నువ్వు శాశ్వత ప్రకాశానివి పరమేశ్వర నీలకంఠేశ్వర. నమో నమః. పాపోత్పాతము చేత సౌఖ్యమయ సంభారంభు సంసార సంతాపాబ్ధిన్మునుగంగ మూడు గుణముల్ దైత్యుల్ సురల్ కూడగా ఏ పాకమ్ము ఘటిల్ల చేయుదురో తారే పోరు సాగింతురో నీ పారమ్యము చూపి ఆదుకొనరాదే నీలకంఠేశ్వర. అసలు జీవితం ఒక క్షీరసాగర మథనం. ఈ సంసారంలో సంపదలు ఉన్నాయి, కానీ వాటిని మధించి సంపాదించడానికి ప్రయత్నం చేయడమే కర్మ. ఈ ప్రయత్నం సత్వ రజస్తమ గుణాలతో సాగుతుంది. పాప ఫలంగా చేజారిన సంపదల్ని జగతి నుండి సాధించడానికి త్రిగుణాలతో మథనం చేసే కర్మ జీవితం. దోషఫలంగా సముద్రం పాలైన సంపదల కోసం ఇంద్రుడనే జీవుడు సత్వగుణాలనే దేవతలతో రజస్తమో గుణాలనే ధనుజులతో కలిసి మధించాడు. విషం నుండి అమృతం వరకు అన్నీ ఘర్షణలే. అలాగే నా జీవితంలో త్రిగుణ జనిత ఘర్షణలకు లోను కాకుండా నీ త్రిగుణాతీత అమృతతత్వం ఎరుకపరచి అనుగ్రహించు శ్రీనీలకంఠేశ్వర. నమో నమః. ఘనమాయేమి విసమ్ము భృంగిరైతో కంఠంబునందుంచగా కనని రెప్పల పాటులోని జగమున్ గావించి కాపాడి చప్పున నిర్మూలన చేయు బ్రహ్మవు శంభూ సర్వభూతేశ ఈ ఇచ్చిన కార్యమును తింపనేల శుభరాశి శ్రీనీలకంఠేశ్వర. కనురెప్పల పాటులోనే సృష్టి స్థితి లయలను నిర్వర్తించే సర్వభూతపతివి, శుభరాశివి. నీకు విషపానం కంఠంలో దాచడం ఒక పెద్ద పనే? నీకు చిన్న పని.
దానిని ప్రశంసించడం ఎందుకు? స్వామి నీలకంఠేశ్వర, తవయేలా ఒక పాటిదో విషము కంఠం బంధు సైరింతలా లవలేశం బగునాదు జన్మమునే ఘోరంబైన దుర్భావనల్ జవమొప్పన్ గళమందెగాదు తనువున్ సర్వంబు పూర్ణంబుగా టవనిల్లన్ విష విగ్రహం డగదరేడా నీలకంఠేశ్వర. స్వామి, కంఠంలో విషం దాచుకున్నావు, కానీ నీ స్వభావం అమృతం. ఒళ్ళంతా విషమే మాకు, కంఠంలో పలుకులు గరళం, ఇక తనువంతా కాలకూటమైన కలుడను. నీ విషకంఠం పేర్కొనదగినది కాదు. పైగా ఆ విషం నీకు బాధ కాదు, జగతికి బాధ కాకుండా నిగ్రహించావు. నా విష విగ్రహం నాకు ప్రపంచానికి కూడా ప్రమాదకారి. స్వామి నమో నమః నీలకంఠేశ్వర. ఎంతో యున్న అహాలాహలానలము నిట్టి చిట్టి నేరేడుగా వింతన్ రింగి జగమ్ములన్ని నిలుపన్ విన్నాణివే నీవు. ఆ కొంతన్ మాయ జేయకే గళమునన్ గూర్చుండగా చేసితో భ్రాంతిన్ బాపున భీతి చిహ్నమిదియౌరా నీలకంఠేశ్వర. హే నీలకంఠేశ్వర, అసలు జగమంతా నిండిన విషాన్ని నీ లీలతో క్లుప్తపరిచి చిన్న ఉండలా చేసి గొంతులో పెట్టుకున్నావు. అంతదాన్ని ఇంత చేసిన నీవు ఆ కొంత కూడా మాయం చేయలేవా? దానిని ప్రదర్శిస్తూ కాలకంఠుడనే బిరుదు దేనికి? నీ కంఠంతో కూడా అభయాన్ని ప్రకటిస్తూ మా భ్రాంతిని వదిలించడానికా ఈ ప్రదర్శన? హే స్వామి నమో నమః. ఈ నా జీవితమంత నామొక మారే కాదు, పల్మారులున్నానాథ ప్రభవించు వేదనలనే నర్పించుచున్నానయా. ఏనాడంబు శివామృతతత్వమిక స్వామి ఎంతదాకన్హరా. ఈ నంజుండిక నీకు తప్పదుర తండ్రి నీలకంఠేశ్వర. దేవతలు వారి సాగర మథనంలో ఒక్కసారి వచ్చిన వేదనా విషాన్ని నీకు అప్పగించారు, కానీ నేను జీవిత మథనంలో మాటి మాటికి పుట్టే బాధా విషాలను మాటి మాటికి నీకు అప్పగిస్తున్నాను. స్వామి, నీదైన అమృతత్వాన్ని అందించే వరకు ఈ విష నివేదన తప్పదు తండ్రి. కాపాడి రక్షించు నీలకంఠేశ్వర. నమో నమః. పిసరంతైన మహావిపత్తుగను బెంబేలెత్తు నేనెంత, పిసరంతైన మహావిపత్తుగను బెంబేలెత్తు నేనెంత, ఆకసమంతైన విసంబు మృంగిన మహాగంభీర నీవెంత. మానసవాస ఒక లీల చాలు గద, నీ నా భేదమే పాటిదో పసరించున్ గదా. నేను జీవుడను దేవా నీలకంఠేశ్వర. తత్వతః జీవేశ్వర భేదం సత్యం, కానీ ఉపాధి తాదాత్మ్యం ఉన్నంత వరకు జీవభావం ఉంటుంది. ఈశ్వరుని సర్వజ్ఞత్వం ముందు మన కించిజ్ఞత్వాన్ని అంగీకరించి శరణు వేడాలి. ఇది భక్తి ఉపాసన. చిన్న ఆపదకే బెంబేలెత్తే అల్పజీవుణ్ణి నేను. ఆకాశమంత విషాన్ని హరాయించిన మహేశ్వరుడవు నీవు. నీ లీలలన్నీ నీ ఈశ్వర భావ ప్రకటనలే. అందులో ఇది ఒకటి. నీ సర్వాధిక్యానికి శరణాగతి. హే నీలకంఠేశ్వర నమో నమః. పూలన్ వేసిన దంభ మన్మధుని నిప్పుల్ గ్రక్కి వీక్షించి ప్రజ్వాలోద్వేల విషంబువేల్పులిడగా సౌమ్యాదర శ్రీలతో జాలిందూచి గ్రహించినాడవు గదా సాంబాదయారూప. నీ లీలల్ వింతలు భావవేద్య త్రిపురారీ నీలకంఠేశ్వర.
పూలు వేసిన మన్మథుని తగలబెట్టావు, అంటే కుసుమ బాణాలు వేసినటువంటి మన్మథుని తగలబెట్టావు. తగలబెట్టే విషాన్ని ఇచ్చిన దేవతలను అనుగ్రహించావు. నీవు భావాన్ని దర్శిస్తావు, వస్తువును కాదు. పూలైనా విషమైనా నీకు ఒకటే. ప్రదర్శించిన మదనుని అహంకారాన్ని దగ్ధం చేశావు. శరణు వేడిన సురాసురుల దైన్యాన్ని చూసి దయ చూపావు. నమో నీలకంఠేశ్వర, నమో నమః. ఓం నమః శివాయ.